ఒక సేవకుని హృదయములో ఉన్నారు సంఘం, మా గుండెల మీద ఉన్నారు మీరు. తెలుసా మీకు ఆ సంగతి? ఒకసారి నా వైపు చూడండి. ప్రత్యక్ష గుడారములో యాజకుడు ఆ ఎదల మీద న్యాయ విధాన పథకం అని ఉంటుంది, దాని మీద 12 రాళ్ళు ఉంటాయి. ప్రతిరోజు వాటిని ఈ ఎద మీద పెట్టుకొని వేకువని దేవుని సన్నిధిలో కనబడి అతను ధూపం వేయాలి. ఇశ్రాయేలు 12 గోత్రాల గురించి రోజు ధూపం వేయాలి. అదే వేకువజాము ప్రార్థన. ఒక దైవ సేవకుడిగా ప్రతి దినము మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మీరు కూడా ఏం చేయాలి చెప్పండి? మీరు కూడా ప్రతిదినం వేకువనే లేచి ప్రార్థన చేయాలి. 7 గంటలకు లేచే తల్లులు కూడా ఉన్నారు. వాళ్ళకు వందనాలు చెప్పండి. ఎవరన్నా ఉంటే గట్టిగా చెప్పండి. 8 గంటలకి లేచే భక్తులు ఉన్నారు కొంతమంది. ఇంకా ఇంట్లోకి దరిద్రత రాకుంటే ఏమొస్తుంది, రోగాలు రాకుంటే ఏమొస్తాయి? జాగ్రత్త. క్రైస్తవం అంటే ఏదో ఊరకే తిరగడం కాదు. చాలా క్రమశిక్షణతో ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా క్రమశిక్షణ దేవుడు మన ఎడల కోరుతున్నాడు. అందుకే మా హృదయాలలో మీరు ఉన్నారు, మీ హృదయాలలో కూడా మమ్మల్ని చేర్చుకోండి అని పౌలు భక్తుడు ఆయన ఘోషించి చెప్తాడు.